నమస్కారం. న్యాయ సేవా కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన అంశం పోక్సో చట్టం అవగాహన, న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు, సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు 3వ అదనపు జిల్లా జడ్జ్, కుకట్పల్లి కోర్టు, మేడ్చల్ జిల్లా ఎం వెంకటేశ్వరరావు గారు, అలాగే న్యాయవాది పివి కృష్ణమాచారి గారు. వారి విలువైన సలహాలు, సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, పోక్సో చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాలురు కానివ్వండి, బాలికలు కానివ్వండి, వాళ్ళ మీద అత్యాచారాలు జరగకుండా, ఒకవేళ అత్యాచారం జరిగినట్లయితే వాళ్ళకి కఠిన శిక్షణ వేయడం ద్వారా ముద్దాలు శిక్షించడం అనేటువంటిది దీని యొక్క ముఖ్య ఉద్దేశం మేడం. దీని ప్రకారంగా ఏంటంటే 18 సంవత్సరాల లోపు పిల్లలకి వాళ్ళ మీద అఘాయిత్యాలు జరగకుండా, అంటే లైంగిక వేధింపులు జరగకుండా ఈ చట్టం ప్రివెంట్ చేయడానికి అవకాశంగా ఉంటుందన్నమాట. దీంట్లోని చట్టాల వల్ల ఏమవుతుందంటే శిక్షకు భయపడి పిల్లల మీద అఘాయిత్యాలు జరగకుండా చూసే బాధ్యత అందరికీ ఉంటుంది మేడం. అలాగే చిన్నారులకి ఈ చట్టం ద్వారా ఎలాంటి రక్షణ లభిస్తుందంటారు? చిన్నారులకి ఇంతకుముందు వరకు 2012 వరకు ఎటువంటి రక్షణ లేకుండా ఉండేది. మనకి చట్టాలు ఉన్నాయి కానీ అంత స్పెసిఫిక్గా ఉండేవి కాదు. 2012 తర్వాత మనకి ఈ పోక్సో చట్టం వచ్చిన తర్వాత మనకి ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే 18 సంవత్సరాల పిల్లలకి వాళ్ళ మీద ఎటువంటి అఘాయిత్యాలు చేసినా కానీ, లైంగిక వేధింపులు చేసినా కానీ కఠినమైన శిక్షలు అనేటువంటివి ఉండడం జరిగింది మేడం. పాత రోజుల్లో అలా ఉండేవి కాదు. ఇప్పుడు స్పెసిఫిక్ కొత్త యాక్ట్, స్పెషల్ యాక్ట్ అవడం వల్ల, స్పెషల్ కోర్ట్స్ పెట్టడం వల్ల మనకి చిన్నారులకు రక్షణ కలిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఓకే. అలాగే ఇప్పుడు సుప్రీంకోర్టు లోక్ అదాలత్ జరుపుకుంటుంది కదండి, సో దాని ముఖ్య ఉద్దేశం ఏంటి? మనకి ఇప్పుడు మన ఈటీవీ ప్రేక్షకులందరికీ తెలియజేయడం ఏంటంటే, మనకి సమారోహ అనే ప్రత్యేక లోక్ అదాలత్ని మన సుప్రీంకోర్టులో ఈ ఆగస్టు 21 నుంచి 23 వరకు జరిగే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని మీరు ఖచ్చితంగా ఉపయోగించుకొని రాజీ పడదగిన అన్ని కేసులను కూడా మీరు ఆ సుప్రీంకోర్టులో రాజీ చేసుకొని మీ యొక్క సమయాన్ని, డబ్బును కూడా ఆదా చేసుకోవాలని చెప్పేసి ప్రేక్షకులందరూ కూడా తెలియజేస్తున్నాం. ఓకే, కాల్ తీసుకుందాం అండి. అనపర్తి నుంచి శ్రీనివాస్ గారు. హలో శ్రీనివాస్ గారు, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మేడం, ఇప్పుడు యాక్చువల్గా నా మీద 498 కేసు పెట్టారండి మా వైఫ్. ఈ రోజు 498 కేసు కాదండి, పోక్సో చట్టం గురించి మాట్లాడుతున్నాం. చెప్పండి. కేసు విట్నెస్ ఇచ్చే టైంకి మా మామగారు పోక్సో యాక్ట్ కి వస్తుందని పెట్టారండి. పోక్సో యాక్ట్ కింద వస్తుందని పెట్టారా? అవును మేడం. ఓకే. అయితే అమ్మాయి ఏజ్ అయితే మేజర్ అండి. మీ మ్యారేజ్ టైంకి అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటాను. అది కోర్టు డిస్మిస్ చేసిందండి మొన్న. అలాగే మీ మ్యారేజ్ అప్పటికి మీ భార్య వయసు ఎంతండి? 19 years అండి. ఓకే. మీ వయసు అప్పుడు? నా వయసు 25 అండి. ఓకే. మీది అరేంజ్డ్ మ్యారేజే కదండి? అరేంజ్ మ్యారేజ్ మేడం. అంటే ఇది 498 కానీ ఆ పిటిషన్ డిలే చేశారు మేడం 1 year. అది అంటే అరేంజ్ మ్యారేజ్ కి ఎలా అవుతుంది మేడం? అంటే పోక్సో. ఓకే. లాయర్ గారు, పోక్సో యాక్ట్ కింద పెట్టారంటండి. ఇది మీరు చెప్పినట్టుగా ఆమె మేజర్ అయి ఉంటే పోక్సో చట్టం వర్తించదు. అది మీరు ఏజ్ ప్రూఫ్ ఏదైనా ఉంటే మీ దగ్గర 10th మెమో కానీ ఇంకేమైనా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే మీరు కోర్టులో నిరూపించుకుంటే కేసు కొట్టేస్తారు. మీరు చెప్పిన దాని ప్రకారం ఆమెకు 19 years అంటున్నారు కాబట్టి పోక్సో చట్టం దీనికి వర్తించదు. సింపుల్. ఓకే. జడ్జి గారు, పోక్సో యాక్ట్ కింద అసలు ఏమేమి వస్తాయి? ఎలాంటి నేరాలన్నీ కూడా పోక్సో యాక్ట్ కింద వస్తాయి? ఈ చట్టం అనేటువంటిది చాలా స్ట్రిక్ట్ చట్టం మేడం. దీని ప్రకారంగా ఏంటంటే అమ్మాయితో కానివ్వండి, బాలుడితో కానీ బాలుడు కానివ్వండి, 18 సంవత్సరాల లోపు ఉండి వాళ్ళతో లైంగిక వేధింపులు కానివ్వండి, అంటే వాళ్ళు ముట్టుకోవడం కానీ వాళ్ళ అనుమతి లేకుండా, అలాగే వాళ్ళ యొక్క ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేయడం కానివ్వండి, లేదా సెక్సువల్ అసాల్ట్ అంటే సెక్స్ చేయడం కానివ్వండి బలవంతంగా, ఇలాంటివన్నీ కూడా దీంట్లోకి వస్తాయి. అలా కాకుండా పోనోగ్రఫీ, చిన్నపిల్లల యొక్క పోనోగ్రఫీ చూసినా కూడా, వాళ్ళ యొక్క పోనోగ్రఫీ చూసినా కూడా ఈ చట్టంలో వస్తుంది మేడం. అలా కాకుండా చాలా మంది తెలియకుండా యువత ఏం చేస్తారంటే ఆ చిన్నపిల్లల యొక్క పోనోగ్రఫీని ఫోన్లో షేర్ చేసుకుంటారు. అది కూడా నేరమే. అది కాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ టీనేజ్ లవ్స్ వల్ల కూడా చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. పిల్లలందరికీ చెప్పేది ఏంటంటే టీనేజ్ ఏజ్లో లవ్ చేసుకుంటున్నాం కదా,
ఏం కాదు అనుకుంటారు. కానీ ఇప్పుడు మా దగ్గర ఉన్న చాలా కేసుల్లో కూడా టీనేజ్లో అంటే అమ్మాయికి 18 ఏళ్ళు ఉంటాయి, అబ్బాయికి 18 ఏళ్ళు 19 ఏళ్ళు ఉంటాయి, 18 ఏళ్ళు లోపు ఉంటాయి. కాలేజ్ స్కూళ్ళల్లో ఉంటారు, లవ్ చేసుకుంటారు, లేచిపోతారు. లేచిపోయి వాళ్ళు సెక్స్ చేయడం అలా చేస్తుంటారు. అది చాలా తీవ్రమైన నేరంగా ఉంటుంది. ఆ అమ్మాయికి రక్షణ కల్పిస్తారు, అబ్బాయిని మాత్రం జైల్లో పెడతారు. కాబట్టి యువత అంతా కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఈ టీనేజ్ లవ్ల విషయంలోకి వెళ్లకుండా చక్కగా చదువుకొని వాళ్ళ భవిష్యత్తును నిర్మించుకోవాలి. లేదు మనం తెలిసి తెలియక సినిమాల యొక్క ఇన్ఫ్లుయెన్స్తో కనుక వాళ్ళు కనుక ఈ యొక్క టీనేజ్ లవ్స్కి వెళ్ళి లేచిపోయి పెళ్లి చేసుకున్నట్లయితే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటారు, సెక్స్ చేస్తారు. అమ్మాయి అనుమతితో సెక్స్ చేసినా, అమ్మాయి యొక్క అనుమతి లేకుండా సెక్స్ చేసినా కూడా నేరంగానే పరిగణిస్తారు. కాబట్టి ఈ టీనేజ్ లవ్లు కానీ టీనేజ్ సెక్స్ కూడా తీవ్రమైన ఉంటుంది. 2 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి లైఫ్ డెత్ కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి టీనేజ్ యువత దీని గురించి ఆలోచించాలి. ఓకే లాయర్ గారు, అలానే ఈ పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలంటే అంటే ఏ వయసు నుంచి ఏ వయసు వరకు? అండర్ 18 ఎవరిని అబ్యూజ్ చేసినా, ఎటువంటి మిస్యూజ్ చేసిన చైల్డ్ని అండర్ 18 ప్రకారం అండర్ 18 ఏజ్ ఉన్నప్పుడు ఏ సందర్భంలో కేసు పెట్టే అవకాశం ఉంది. సో ఇది మెయిన్ అంటే అండర్ 18 అదొకటి గుర్తుపెట్టుకోవాలి. పసిపిల్లల్ని అబ్యూజ్ చేస్తారు. 6 నెలల పసిపిల్లల్ని రేపు చేసిన సందర్భాలు ఉన్నాయి. 2-3 సంవత్సరాల పిల్లల్ని, 5-6 సంవత్సరాల పిల్లల్ని చాక్లెట్ల కోసం అని చెప్పి తీసుకెళ్లి చేసిన సందర్భాలు ఉన్నాయి. అలా 10-12 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళు చేసిన సందర్భాలు డిఫరెంట్ ఇది ఉన్నాయి. ఏది ఏమైనా అండర్ 18 ఎవరైనా సరే, ఎవరిని అబ్యూజ్ చేసినా సరే ఇట్ ఈస్ అట్రాక్టెడ్ టు పోక్సో యాక్ట్. సో పోక్సో యాక్ట్ కింద కఠినమైన శిక్షలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఒకప్పుడు మన భారతదేశంలో చైల్డ్ మ్యారేజ్ ఎక్కువగా ఉండే, ఆ సాంప్రదాయం మనం పెరిగే పద్ధతులు అవే కూడా చిన్నపిల్లలకే పెళ్లి చేయడం అనేది జరుగుతుండేది. ఇంతకుముందు మనకు ఉన్న సామెత ఏంటంటే ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా, ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా ఆకుకే ఇబ్బంది అనేది ఉండేది. కానీ ఇప్పుడు అది కాదు. పోక్సో చట్టం ప్రకారం ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా, ఆకొచ్చి ముళ్ళు పడ్డా ఇరిగేది ముళ్ళే అనేది ఇప్పుడు కొత్త సిద్ధాంతం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయంలో అలర్ట్ గా ఉండాలి. అండర్ 18 గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఎవరు టచ్ చేయకూడదు అనేది పబ్లిక్ లోకి వెళ్ళాలి. ఎందుకంటే ఈ పోక్సో చట్టం ఎందుకు తీసుకురాబడింది అంటే ముఖ్యంగా ఈ యొక్క చైల్డ్ అబ్యూజ్ ఎక్కువగా ఉండటం వల్ల. ఈ చైల్డ్ అబ్యూజ్ ని నిరోధించాలి అంటే ముఖ్యంగా మన పెంపకంలో విధానం మారాలి. పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి. ముఖ్యంగా పిల్లలు అటువంటి వాటికి ఫేస్ చేసేంత అవకాశం మనం ఎదుటి వాళ్ళకి ఇవ్వకూడదు. ముఖ్యంగా ఈ పోక్సో కేసులో ఎక్కువ 70% ఆఫ్ ది అబ్యూజర్స్ ఎవరంటే, ఈ అబ్యూజ్ చేసిన వాళ్ళు ఎవరంటే ఈ యొక్క బాగా తెలిసిన వాళ్ళు, బంధువులు, మిత్రులు, లేకపోతే పేరెంట్స్, లేకపోతే మామలు, చిన్నాన్నలు, ఇట్లా ఉన్న వాళ్ళు ఎక్కువ అవకాశం తీసుకున్నారు. ఎందుకంటే మనం నమ్మి వాళ్ళ పిల్లల్ని వదిలిపెట్టిపోతే వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు. ఇటువంటి 70% ఆఫ్ ది అబ్యూజింగ్ ఇవే జరుగుతుంది. సో ఇటువంటి జరగకుండా ఉండాలంటే పేరెంట్స్ ఖచ్చితంగా పిల్లల సంరక్షణ కంటికి రెప్పలా మనం పిల్లల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మదర్స్, పేరెంట్స్, మదర్ కంటే, ఎందుకంటే జెంట్స్ ఎక్కువగా బయట ఉద్యోగ ప్రయత్నాలు వాటిలో బిజినెస్ లో ఉంటారు కాబట్టి ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోవచ్చు. బట్ మదర్స్ మాత్రం ఎవ్రీ మదర్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ హర్ చైల్డ్. అక్కడ మనం ఎదుటి వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు. అలాగే మనము ఆ యొక్క ప్రివెన్షన్ కి కావాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. ఇంట్లో మనం నమ్మకస్తులను పెట్టుకోవాలి. ముఖ్యంగా మహిళలు, పెద్దవాళ్లు ఉంటే జాగ్రత్తగా చూస్తారు. ఇట్లా లేకుండా సీసీ కెమెరాస్ పెట్టుకోవడం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా బేసిక్ ఈ అబ్యూజ్ కాకుండా చూడడం అనేది మెయిన్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఇప్పుడు ఏంటంటే ఒక నేరం జరిగిన తర్వాత మనం న్యాయం కోసం కోర్టులకు వెళ్లడం వేరు. అది జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి పేరెంట్ పైన ఉంది. కాబట్టి ప్రతి మదర్ కి నేను చెప్పేది ఏంటంటే మీ కంటికి రెప్పలా మీరు పిల్లల్ని చూడండి. ఈ వైఫ్ అండ్ హస్బెండ్ డిస్ప్యూట్స్ తోటి పిల్లల్ని మీరు అనాథల్లా వదిలేసి మీరు ఇట్లాంటి అబ్యూజ్ కి అవకాశం ఇవ్వద్దని చెప్పి నేను ప్రతి మదర్ ని కూడా కోరుతున్నా. కాల్ తీసుకుందాం అండి. విజయవాడ నుంచి పావని గారు. హలో హలో పావని గారు, నమస్తే అండి, చెప్పండి. పావని గారు, ఓకే అండి. అయితే మేడం ఇక్కడ మా ఇంటి దగ్గర ఒక అతన్ని కొట్టారు మేడం వేరే వాళ్ళు. హలో వినిపిస్తుందమ్మా, చెప్పండి. కొట్టారండి. అయితే అతనికి కొట్టారని చెప్పేసి స్టేషన్ కి వెళ్తే కేసు తీసుకోలేదండి. తీసుకుపోయేసరికి నేను తర్వాత అక్కడ ఎందుకంటే ఎస్ఐ గారు కంప్లైంట్ తీసుకొని ఉన్నారు. ఎందుకంటే లోకల్ గా పొలిటికల్ వాళ్ళు తీసుకోవద్దని చెప్పారు. అది ఎన్నిసార్లు ఉన్నా కానీ కేసు తీసుకోలేదండి.
తీసుకుపోయేసరికి మేము డిఎస్పీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేయించాం కొట్టారని చెప్పేసి. అయితే అలా కంప్లైంట్ ఫైల్ చేయించిన ఆయన మీద పోక్స్ యాక్ట్ పెట్టారండి. ఓకే. ఐఎస్ఐ వాళ్ళు ఎందుకంటే వాళ్ళు అంటే పెట్టిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఆ పిల్ల ఆ కేసు ఏం పెట్టారంటే ఇలాగా జస్టిస్ చూపించాడని చెప్పేసి పెట్టారండి. తర్వాత మేము అది ఏంట్రా అంటే చూసేసరికి దాంట్లో ఇల్లీగల్ లిక్కర్ అమ్ముతున్నాడు అని చెప్పి ఎక్స్ట్రా కేసులు కూడా యాడ్ చేశారు. హ్యాబిచువల్ అఫెన్స్ కింద వేరే కేసులని పెట్టారనమాట. ఓకే. ఇప్పుడు అది ఎలా అండి, ఇప్పుడు ఆ రోజు ఆ అమ్మాయిని అడుగుతుంటేనేమో ఏం జరిగిందంటే నాకు తెలీదు, మా అమ్మ వాళ్ళని అడగండి అని చెప్తున్నారు. ఆ రోజు వాళ్ళ అమ్మ అలా మాట్లాడుతుంటే అమ్మాయిని చేయి తీసుకొని తీసుకెళ్లిపోయింది. అది జరిగిందండి. ఇప్పుడు ఆ అమ్మాయికి 10 years. ఓకే జడ్జ్ గారు, అమ్మాయికి ఏం తెలియదు అని అంటుంది అసలు. ఇక్కడ కావాలని ఇప్పుడు ఆ రోజు ఏం జరిగిందంటే వాళ్ళు ఎస్ఐ వాళ్ళు మాతో పెట్టుకుంటే ఇలానే ఉంటది అది ఇది అని చెప్పేసి కేసు ఎఫ్ఐఆర్ చేశారండి. ఇప్పుడు మేము దాని గురించి ఏం చేయాలి కొంచెం చెప్పండి. ఓకే అమ్మా, మీరు చెప్పిన దాని ప్రకారంగా మీ మీద ఒక ఫాల్స్ కేసు పెట్టారని చెప్పేసి మీరు చెప్తున్నారు. యాక్చువల్గా మరి అది ఫాల్స్ కేసే కాదనేటువంటిది కోర్టు విచారిస్తుంది. మీరు ఒక మంచి లాయర్ గారిని పెట్టుకొని మీ కేసును వాదించుకుంటే మీకు సరైన న్యాయం జరిగే అవకాశం ఉందమ్మా. నిజం ఎట్లయినా బయటకు వస్తుంది, నిజం ఎలాగైనా బయటకు వస్తుంది కోర్టుకు వెళ్ళిన తర్వాత. కాబట్టి మీరు కోర్టులో మంచి లాయర్ గారిని పెట్టుకొని మీ కేసును వాదించుకుంటే సరిపోతుంది. సార్ ఇప్పుడు దాంట్లో ఇల్లీగల్ లిక్కర్ అని చెప్పేసి అది ఎక్స్ట్రా కేసులు వేరే వాళ్ళే పెట్టారు సార్. పోలీసు వాళ్ళు పెట్టినా కూడా మనం ఇప్పుడు మన దగ్గర పోలీసు వాళ్ళు పెట్టిన కేసు అన్ని కేసులలో కూడా శిక్ష పడదు, అలాగే అన్ని కేసుల్లో కూడా కొట్టివేయబడదు. కోర్టు విచారిస్తుంది మీ దాంట్లో ఎంతవరకు నిజం ఉంది ఎంతవరకు నిజం లేదని విచారిస్తుంది. మీకు కూడా అవకాశం ఇస్తారు, మీ తరపున క్రాస్ ఎగ్జామినేషన్ చేయొచ్చు. చేసిన తర్వాత కూడా కోర్టుకి ఒక కేసు తప్పుడు కేసు అనిపిస్తే ఖచ్చితంగా మీకు కేసు కొట్టేసే అవకాశం ఉంది. లాయర్ గారు, అలానే ఈ పోక్సో చట్టం కింద కేసు పెట్టాలంటే ముందుగా ఎవరిని సంప్రదించాలి? ముందుగా ఎక్కడ జరిగిందో ఆ పరిసరాలు ఫస్ట్ థింగ్ ఆ పోలీస్ రిపోర్ట్ ఇవ్వడం అనేది బెస్ట్ థింగ్. ఆ పోలీస్ ఇవ్వకపోతే ఏదైనా ఒక స్కూల్లో జరిగింది అనుకోండి, స్కూల్ హెడ్ మాస్టర్ యాజమాన్యం ద్వారా వెళ్ళడం, ఒక సబ్ జైల్లో ఏమైనా జరిగింది అనుకోండి, జైల్లో కానీ ఎక్కడన్నా ఆ జైలర్ ద్వారా చేయడం, స్టేషన్లో జరిగింది అనుకోండి స్టేషన్ సిబ్బంది ఆ స్టేషన్ ద్వారా చేయడం కానీ, ఇట్లా ఆ యొక్క పరిసరాల్లో ఉన్న అధికారుల ద్వారా వెళ్ళొచ్చు. నెక్స్ట్ లేదంటే ఈ యొక్క చైల్డ్ వెల్ఫేర్ దగ్గర నుంచి కూడా మనం వెళ్ళొచ్చు, వెళ్ళి ఈ కేసుని చేయొచ్చు. సో ఇప్పుడు మనకి కొత్త చట్టం ద్వారా వచ్చింది ఏంటంటే చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్, చైల్డ్ ఫ్రెండ్లీ కోర్ట్స్ ఏర్పాటు చేయడం వల్ల చైల్డ్ ట్రీట్ చేసే విధానం ఇంత ముందు కంటే కూడా ఇప్పుడు బెటర్ విధానంతో స్మూత్ గా డీల్ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ ఈ యొక్క చట్టం ద్వారా చేయబడ్డాయి. ఓకే జడ్జి గారు, అలానే ఈ విచారణ సమయంలో ఎవరెవరు ఉంటారు? యాక్చువల్గా అయితే మేడం ఒక అమ్మాయి ఒక విక్టిమ్ కనుక మనం ఎగ్జామిన్ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా విక్టిమ్ పోలీస్ వాళ్ళే ఉండాలి, అంటే విమెన్ పోలీసే ఉండాలి. అలాగే ఆ అమ్మాయిని ఎగ్జామినేషన్ కూడా విమెన్ తన ఇంటి దగ్గరే చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే విచారణ చేసే సమయంలో ఆమెను ఎప్పుడు కూడా స్టేషన్ పిలవడం కానీ అది చేయకూడదు. తర్వాత డాక్టర్ గారు కూడా ఉమెన్ డాక్టర్ అయి ఉండి ప్రిఫరబుల్లీ విమెన్ డాక్టర్ ఉండాలి. 24 hours లో ఆమెను ఎగ్జామిన్ చేసి పరీక్ష చేయాల్సి ఉంటుంది అనమాట. మెయిన్ ఈ చట్టం మొత్తం ఏం చెప్తుందంటే చైల్డ్ కి మన ఇంట్లో ఉంటే ఎలాంటి కంఫర్ట్ ఇస్తామో అదే కంఫర్ట్ మనం కోర్టులో ఇవ్వాలి, అదే కంఫర్ట్ మన కేసు జరిగిన రోజులు కూడా ఇవ్వాలి. ఈ కేసు ఒక గొప్పతనం ఏంటంటే ఎక్కడా కూడా అమ్మాయి పేరు కానీ తల్లిదండ్రుల పేరు కానీ బయటకు రావు. ఇప్పుడు మేము కూడా జడ్జిమెంట్ చెప్పినా కూడా జడ్జిమెంట్లో అమ్మాయి పేరు కూడా ఎక్కడా రాయము, ఎక్కడ అమ్మాయి డిస్క్లోజ్ చేయకుండా ఉంటాం. కాబట్టి ఇవన్నీ కూడా అమ్మాయి చైల్డ్ ఫ్రెండ్లీగానే ఉంటాయి ప్రతి విషయం కూడా. మెయిన్ ఏంటంటే మెయిన్ కాన్సెప్ట్ పోక్సో యాక్ట్ లో అమ్మాయి తన ఇంట్లో ఎంత కంఫర్ట్ గా ఉంటుందో అదే కంఫర్ట్ ని మనం కోర్టులో ఇస్తాం. కోర్టులో కూడా అమ్మాయి వచ్చినప్పుడు జనరల్ గా కోర్టులో ఏంటి పోలీసు వాళ్ళు ఉంటారు, జడ్జి గారు రోప్స్ వేసుకొని బెంచ్ మీద ఉంటారు, అలా ఉంటారు. అలా నియమాలు ఏం లేవు మన కోర్టులో. మనం అమ్మాయి వచ్చింది, అమ్మాయితో సాక్ష్యం రికార్డ్ చేయాలంటే మనం నార్మల్ బట్టల్లో ఉండాల్సి ఉంటుంది, వైట్ మనం నార్మల్ డ్రెస్ లో ఉండాలి, కోటు వేయకూడదు. పోలీసు వాళ్ళు కూడా నార్మల్ డ్రెస్ లో ఉండాలి.
మనం ఏం చేయాలంటే అవసరమైతే బెంచ్ దిగి అమ్మాయితో పక్కన కూర్చొని కొంచెం కబుర్లు చెప్పి అమ్మాయికి కాన్ఫిడెన్స్ కలిగించి మనం ఎవిడెన్స్ రికార్డ్ చేయాలి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ముద్దాయిని కూడా అమ్మాయికి చూపించాము. ముద్దాయి కూడా అతను వేరే గదిలో ఉంచుతాము. అతనికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇవన్నీ చూస్తూ ఉంటాడు. అతను మానిటర్ చేయొచ్చు ఇవన్నీ, కానీ అమ్మాయికే ముద్దాయి కనపడాడు. అటువంటి ఉంటుంది అనమాట. అమ్మాయి కంప్లీట్ గా ఒక సొంత బ్రదర్ తో, నేను జడ్జి అయినా కూడా ఒక అన్నయ్యతో ఉంటే ఎలా ఉంటుంది, ఒక తండ్రితో ఎలా ఉంటే చెప్పుకుంటారు ఎలా ఉంటారు, ఆ వాతావరణం కలిగించి మీకు వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తాం. అలా కాకుండా మనం రెగ్యులర్ కోర్సులో మనం ఈ జనాలందరూ వీళ్ళందరూ ఉండే ఒక్క నేను, ఆ విక్టిమ్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, డిఫెన్స్ కౌన్సిల్ తప్ప వేరే ఎవరు ఉండరు. వాళ్ళ మదర్ని ఉంచుకుంటాం కావాలనుకుంటే, అమ్మాయి కావాలనుకుంటే ఆమె చక్కగా అవగాహన కల్పిస్తాము. ఒక బ్రదర్ ఎలా మాట్లాడతారు, ఒక తండ్రి ఎలా మాట్లాడతారు, ఆ పిల్లలతో మాట్లాడతాం. మాట్లాడి ఆమెకు చెప్పిన దాన్ని మేము స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాం. అమ్మాయికి ఎక్కడ కూడా డిస్కంఫర్ట్ చేయము. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ప్రతిసారి అమ్మాయిని కోర్టుకి పిలము. ఒకసారి వచ్చిందంటే ఆ రోజుతో అయిపోవాలన్న ఆ రోజే. వాళ్ళకి సెపరేట్ రూమ్ ఉంటుంది, ఆడుకోవడానికి అన్ని ఇస్తాము కోర్టులో. ఒక స్కూల్కి వెళ్తే, ఒక పార్క్కి వెళ్తే ఎలా ఉంటుందో ఆ అట్మాస్ఫియర్ కల్పిస్తాము. తను ఎక్కడ కోర్టుకు వచ్చానని కానీ ఇది కానీ కల్పించకుండా స్ట్రైట్ గా చాలా చక్కగా అమ్మాయికి వాతావరణం కల్పించి అమ్మాయి మనసులో ఉన్న బాధను, భయాన్ని తగ్గించి ఆమె జరిగిన అన్యాయాన్ని మేము దాన్ని తీసుకొని ఎవిడెన్స్ రికార్డ్ చేస్తాం అన్నమాట. ఓకే. అలాగే ఇలాంటి సందర్భాల్లో పోలీసులు, వైద్యుల పాత్ర ఎలా ఉంటుంది? చాలా ఎక్కువగా ఉంటుంది మేడం. ఎందుకంటే ఒక కేసు విచారణ సరిగా జరగాలంటే పోలీసుల పాత్ర చాలా ఉంటుంది. వాళ్ళు ఇమ్మీడియట్ గా స్పందించాలి. కేసు రిపోర్ట్ ఇవ్వగానే ఎమ్మటే వాళ్ళు స్పందించి ముందు రిపోర్ట్ చేయడము, ముందు అమ్మాయిని ప్రొటెక్ట్ చేయాలి. అమ్మాయిని ప్రొటెక్ట్ చేసి ఆ అమ్మాయిని ముందు హోమ్స్ కానివ్వండి, తల్లిదండ్రులుగానే ఉంచి చేయాలి. ఫస్ట్ థింగ్ ఇమ్మీడియట్ రిపోర్ట్ చేయాలి. అలాగే వైద్యులకు వచ్చినప్పటికి ఏంటంటే పోలీసు వాళ్ళు ఎప్పుడు కూడా మనం మిగతా కేసులు చేసినట్టుగా ఈ కేసును చేయకూడదు. వాళ్ళు కూడా సేమ్ దాన్ని చెప్పినట్టుగా ఒక తండ్రి లానో ఒక బ్రదర్ లానో బిహేవ్ చేయాలి. అమ్మాయితో పోలీస్ డ్రెస్ లో ఉండకూడదు. యాక్చువల్గా మనం చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్స్ పెట్టమని చెప్పి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ఇంకా దాన్ని ఇంకా కార్యరూపం దాల్చలేదు. అవి కూడా వస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మా కోర్ట్స్ లో మేము చేసాం. మా కోర్ట్స్ లో ప్లే గ్రౌండ్ ఉంటుంది, పిల్లలు ఆడుకోవడానికి పిల్లల బొమ్మలు ఉంటాయి, వాళ్ళ పేరెంట్స్ బొమ్మలు ఉంటాయి, ఏదో ఒక పార్క్ వచ్చినట్టుగా ఉంటుంది అనమాట. వైద్యులు కూడా ఏంటంటే అమ్మాయి రాగానే వాళ్ళు రూడ్ గా బిహేవ్ చేయకూడదు. ఒక శవ పంచనామా చేసినట్టుగా లేకపోతే వేరే అడల్ట్ ని మనం ట్రీట్ చేసినట్టుగా అమ్మాయితో ఉండకూడదు. ఒక సిస్టర్ లాగా పక్క నుండి ఏం జరిగింది తెలియని పడుకుంటూ మొత్తం ఎలిసిట్ చేయాలి. ఇచ్చిన ఎవ్రీ ఫ్యాక్ట్ కూడా ఎలిసిట్ చేయాలి. కొన్ని వాళ్ళు చెప్పలేరు, కొన్ని ఇది పలానా అని కూడా తెలియదు వాళ్ళకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పెద్దోళ్ళకి కూడా కలిసాము అంటారు, నేను ఆయన కలిసాము అంటారు. కలిసాము అనేటువంటిది వాడుక భాషలో మీటింగ్ అనమాట. బట్ కొన్ని ప్లేసెస్ లో కలిసినటువంటిది అది భార్యాభర్తలు కలిసినట్టుగా అట్లా అనమాట. అలా ఉంటుంది ఫిజికల్ రిలేషన్ అనమాట. సో అది కూడా మనం అవాహన చేసుకుని మనం రాయాలి. మెకానికల్ గా మనం రాయకూడదు. ఒక మేజిస్ట్రేట్ గారి దగ్గర తీసుకెళ్తారు స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి. విత్ ఇన్ 24 hours తీసుకెళ్ళాలి అమ్మాయిని. తీసుకెళ్ళినప్పుడు కూడా ఆమె కూడా ఇట్లాగా ఆలోచించాలి. అమ్మాయి చెప్తుంది, నేను ఆయన ఇట్లా వెళ్ళిపోయాము, మేము బెంగళూరు రూమ్ లో ఉన్నాము, రూమ్ లో మీ ఇద్దరం ఎలాగ భార్య భర్త కలిసాము అంటారు. కలిసా అన్నప్పుడు వి మెట్ అని రాయకూడదు, మేము కలిసాము అని రాయకూడదు. దానికి ఏం రాయాలి, దాని మీనింగ్ ఏంటి, అమ్మాయి అంతర్యం తెలుసుకొని మనం దాన్ని పూర్తిగా రాసినట్లయితే అమ్మాయి కలిసి న్యాయం అవుతుంది. ఇక్కడ పోలీసు వారు, డాక్టర్స్, అలాగే రికార్డ్ చేసే మేజిస్ట్రేట్, తీర్పు జడ్జి గారు, కోర్టులో పనిచేసే సిబ్బంది, ప్రతి ఒక్కరు కూడా చైల్డ్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేయాలి. మన సిస్టరో, మన చెల్లో, మన బిడ్డకో అన్యాయం జరిగితే ఎలా మనం ఫీల్ అవుతామో అదే సెన్సిటివిటీతో మనం ఈ యొక్క పనులు చేయాల్సి, ఈ యొక్క కోర్టులో విధి నిర్వహించాల్సి ఉంటుంది. ఒక కేసులో సరైన న్యాయం జరిగితే అయితే సంతృప్తి అయినటువంటిది కొన్ని కోట్ల రూపాయలతో కూడా మనం పోల్చలేం. ఓకే లాయర్ గారు, అలానే స్కూల్స్లో జనరల్గా ఇలాంటి మనం చాలా సందర్భాలు ఎక్కువ స్కూల్స్లోనే జరిగాయి. స్కూల్స్లో టీచర్స్ పాత్ర ఎలా ఉండాలి? ఒక్కొక్కసారి టీచర్ కూడా ఇలాంటి కేసెస్లో ఉన్న సందర్భాలు చూసాం మనం. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే టీచర్స్ ఆ పిల్లల్ని తమ బిడ్డల్లా చూసుకోగలిగే మనస్తత్వం కలిగి ఉండాలి. కొంచెం ఈ యొక్క అడాలసెంట్ ఏజ్ వచ్చే పిల్లలు వాళ్ళకి తెలియని తనంతో కొంచెం తొందరగా అట్రాక్ట్ అయ్యి, తొందరగా క్యూరియాసిటీ తోటి ఇదే ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంది. అలాంటప్పుడు చాలా స్కూల్స్ లో టీచర్స్ అబ్యూజ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో అలాంటి అడ్వాంటేజ్ తీసుకోకుండా ఆ టీచర్స్ మనస్తత్వాన్ని మార్చుకోవాలి. అండ్ స్కూల్ మేనేజ్మెంట్ కూడా
అటువంటి అవకాశాలు ఇవ్వకుండా ఏజ్ గ్రూప్ కొంచెం డిఫరెంట్గా ఉండేటట్టుగా మహిళలుకి లేడీ స్టూడెంట్స్ ఉన్నప్పుడు గర్ల్స్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు మహిళలతో చేయడం అట్లాంటిది ఎక్కువ అలాంటి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసి ఒక సెక్యూర్ ఫీలింగ్ కలగాలి. వాళ్ళ మైండ్ ఇటువంటి ఈ సెక్సువల్ అట్రాక్షన్స్ ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఉండే విధంగా ఆ యొక్క టీచింగ్ విభాగం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలా స్కూల్స్ లో కూడా ఈ అబ్యూజ్ అయ్యేది ఇక్కడనే, ఈ యొక్క అడాలసెంట్ స్టూడెంట్స్ ని అడ్వాంటేజ్ తీసుకుని చేయటం జరుగుతుంది. కాబట్టి ఆ టీచర్స్ బాధ్యత చాలా ఉంది. ఆ బాధ్యతని రేపటి దేశ భవిష్యత్ అంతా కూడా టీచర్స్ మీద, టీచర్స్ ఆ పిల్లల్ని తీర్చిదిద్దే విధం మీద ఉంటుంది. అలాగే అబ్యూజ్ కాకుండా చేయాలన్నా కూడా వాళ్ళు ప్రవర్తించే విధానం, వాళ్ళు చెప్పే విధానం, వాళ్ళు అలర్ట్ చేసే విధానం అవన్నీ కూడా ఆ టీచింగ్ లో భాగంగా ఉండాలి. ఈ టీచర్స్ కి, ఈ యంగ్ టీచర్స్ కి ముఖ్యంగా ఇటువంటి వాటిపైన అవగాహన కల్పించాలి. బాధ్యతను కూడా తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అఫ్ కోర్స్ వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, బట్ అయినా కూడా ఈ యొక్క పోక్సో చట్టం మీద అవగాహన ఎక్కువ కలిగితే మోస్ట్లీ టచ్ చేసే అవకాశాన్ని తీసుకోరు ఎవరు, నాకు తెలిసినంత వరకు. ఒక కాల్ తీసుకుందాం అండి. కావలి నుంచి శ్రీనివాస్ గారు. హలో. ఓకే జడ్జి గారు, అలానే న్యాయ సేవా అధికార సంస్థ నుంచి ఇలాంటి సందర్భాల్లో, ఇలాంటి కేసెస్ కి సంబంధించి ఎలాంటి రక్షణ లభిస్తుంది? మనకి ఈ కేసుల్లో మేడం ఎప్పుడైనా సరే ఈ కేసుల మీద ఇలా జరిగినప్పుడు న్యాయ సేవాధికార సంస్థ నుండి చాలా పర్టికులర్గా మన తెలంగాణలో చాలా స్పీడ్గా మనం స్పందించడం జరుగుతుంది. ఒక ఫోన్ కాల్తో మనం అందరినీ సిడబ్ల్యూఎస్ దగ్గర నుంచి అన్ని డిపార్ట్మెంట్లు అలర్ట్ చేయడం కూడా జరుగుతూ ఉంది. ఇదే కాకుండా ముఖ్యంగా మన దగ్గర ఏంటంటే కాంపన్సేషన్ అనేటువంటిది చాలా మంచిగా మన దగ్గర డిస్పర్స్మెంట్ అని ఎక్కువ అవుతా ఉంది. ఒక కేసులో కనుక ఒక అమ్మాయి చైల్డ్ బాగా అబ్యూజ్ అయింది, అమ్మాయి మెడికల్ ట్రీట్మెంట్ కావాలి, మెంటల్ దాని ట్రామాని బయటపడడం కోసం ట్రీట్మెంట్ కావాలి, రిహాబిలిటేషన్ కోసం కావాలి, అలాగే తన ఫ్యూచర్ కోసం కూడా నెక్స్ట్ ఇంత జరిగింది అమ్మాయి లైఫ్ ఏమైనా అవుతుందేమో అని చెప్పి కూడా మనం తీర్పులోనే డైరెక్ట్గా ఎంత అమౌంట్ అని చెప్పేసి మేము ఫిక్స్ చేసి కాంపన్సేషన్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఆ జరిగిన దాన్ని మనం న్యాయ సేవాధికార సంస్థకి పంపిస్తాం, జిల్లా న్యాయ సేవాధికార సంస్థకి. వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని వాళ్ళొకసారి వాళ్ళు పిలిపించి అన్ని అవగాహన చేసుకుని ఆ డిస్పర్స్మెంట్ అనేటువంటిది డైరెక్ట్ గా వాళ్ళకి 3 లక్షలు కానీ 2 లక్షలు కానివ్వండి, ₹1,00,000 కానివ్వండి అమ్మాయికి ఇచ్చే అవకాశం ఉంది. తీసుకుని మళ్ళీ కంటిన్యూ చేద్దామండి. కావలి నుంచి శ్రీనివాస్ గారు. హలో. హలో శ్రీనివాస్ గారు నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. మా పాప ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మా పాప వెనకాల ఒక అతను పడి బాగా ఇబ్బంది పెట్టాడు మేడం. అంటే దాదాపు ఇంట్లో మేము లేని టైంలో ఇంట్లో వచ్చి అమ్మాయిని కొంచెం ఇబ్బంది పాల్గొంటే కేసు ఫైల్ చేశారు. కొంతకాలం ఆ కేసు నచ్చింది. లాస్ట్ వచ్చేటప్పటికి పోలీసు వాళ్ళు కానీ వీళ్ళు కానీ కొంచెం మమ్మల్ని ఇబ్బంది పెట్టి కాంప్రమైజ్ చేశారు. ఓకే. కాంప్రమైజ్ చేసిన తర్వాత అక్కడ అమ్మాయి చదువు అట్లా కొనసాగుతూ ఉంది. అమ్మాయి మ్యారేజ్ చేయాలన్న ప్రొసీజర్ వచ్చేటప్పటికి అసలు మ్యారేజ్ చేయకుండా ఎక్కడ పోయినా సరే నేను అమ్మాయిని ఇట్లా చేసానని మ్యారేజ్ చేయకుండా చేసేసారు. ఓకే. చేసిన తర్వాత ఇంకా పెద్దవాళ్ళు వీళ్ళు ట్యాక్స్ అందరు కులాల వాళ్ళు కలిసి అమ్మాయిని ఆ అబ్బాయికి చేయాలని డిసైడ్ చేశారు. డిసైడ్ చేసిన తర్వాత మేము ఇంకా తట్టుకోలేక అమ్మాయి మ్యారేజ్ ఇబ్బందులు పాలైతే అతనికి పెళ్లి చేశాం. చేసిన తర్వాత ఒక 6 months మాత్రం ఉన్నాడు మేడం. 6 months తర్వాత నుంచి అమ్మాయి తాగొచ్చి ఇబ్బంది పెడుతూ అట్లా కేసులు పెట్టారు, నన్ను ఇబ్బంది పెట్టారని చెప్పి బాగా కొట్టడం స్టార్ట్ చేశారు. ఓకే. అంటే లాస్ట్ ఇయర్ May 20వ తేదీ మ్యారేజ్ అయింది. మేము కేసు ఫైల్ చేశాం మేడం. ఆ మహిళా పోలీస్ స్టేషన్ కేసు ఫైల్ చేసి 498 పెట్టారు మేడం. మొన్న ఒక వారం అయింది అది మేడం పరిస్థితి. ఆ పాత కేసుని మేము రీఓపెన్ చేసుకునేదానికి అవకాశం ఉందా? ఓకే జడ్జి గారు. యాక్చువల్గా అండి, మీరు పాత కేసులో మీరు సాక్ష్యం ఏమని చెప్పుంటారంటే ఏం జరగలేదని చెప్పుంటారు. అంటే మీ సాక్ష్యం తీసుకొని ఉంటారు. సాక్ష్యం తీసుకోకుండా అయితే వాళ్ళు కేసు క్లోజ్ చేయరు. రాజీ అనేటువంటిది రాజీ పడ్డదగ్గ కేసు కాదు కాబట్టి మిమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత కోర్టుకు వచ్చిన తర్వాత అమ్మాయి కూడా నాకేం జరగలేదని అమ్మాయి చెప్పుంటుంది, చెప్పించుంటారు. అదే చెప్పుంటారు. అది దాని ఎవిడెన్స్ రికార్డ్ చేసి కోర్టు వారు క్లోజ్ చేస్తుంటారు ఏం జరగలేదని చెప్పేసి. సో మీరు రీఓపెన్ చేసుకోవాలి అని అంటే ఇవన్నీ జరిగిన తర్వాత రీఓపెన్ చేసుకున్నా కూడా మీ యొక్క పాత స్టేట్మెంట్ ఉంటుంది కాబట్టి అంత స్ట్రాంగ్ గా ఉండకపోవచ్చు. ఇప్పుడు ఎప్పుడైనా సరే దాని అన్యాయం జరిగినప్పుడు త్వరగా మనం స్పందించినట్లయితే కోర్టుకు దానికి ఏదైనా
చేసే అవకాశం ఉంటుంది. కానీ కోర్టు ఒకసారి వెళ్ళి రాజీ అయిపోయామని చెప్పి మనం సాక్ష్యాన్ని జరిగిన దాన్ని జరగలేదని చెప్పి మనం చెప్పడం ద్వారా ఆ కేసు కొట్టేశారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ దాన్ని రీఓపెన్ చేసుకున్న ఉపయోగం ఉండదని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంది. లేదు మీకు ఇంకా స్ట్రాంగ్గా మీకు అనిపిస్తుందంటే ఆ విషయాన్ని మీరు వేరే అంటే అక్కడికి ఏమవుతుందంటే మీరు తప్పుడు సాక్ష్యం చెప్పారనేది కూడా రాకూడదు, అది కూడా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి దాన్ని రీఓపెన్ చేసే అవకాశం ఎక్కువ శాతం ఉండదు. ఒకవేళ ఆ కోర్టుకు కూడా అవకాశం ఉండదు, ఏదైనా ఉన్నా కూడా హైకోర్టులో మీరు రిట్ పిటిషన్ ద్వారా ఏమైనా వేసుకొని చేసుకునే అవకాశం ఉంటుంది తప్ప అది మీ సేమ్ కోర్టులో అయితే చేసే అవకాశం లేదండి. తర్వాత ఏంటంటే ఇప్పుడు మీ అమ్మాయిని వేధిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు కూడా దాంట్లో కూడా చాలా కఠినమైన చట్టాలు ఉన్నాయి, కఠినమైనవి ఉన్నాయి. కాబట్టి దాని ప్రకారంగా నువ్వు ప్రొసీడ్ అవ్వచ్చు, మీ పాపకి న్యాయం జరిగేలా చేయొచ్చు. ఇప్పుడు ఈ కేసు పెట్టారు కాబట్టి అందులో కూడా ఈ విషయాన్ని రాయండి, ఇట్లా మనం బలవంతంగా చేయించారనో ఏదో రాయండి. బలవంతం చేస్తే రాయండి, బలవంతం చేయకపోతే మాత్రం దాన్ని వదిలేయడం మంచిది. మీ అంతటి మీరే స్వయంగా వెళ్ళారు కాబట్టి. జడ్జి గారు, ఈ చిన్నారుల మీద జరిగే దాడులకు సంబంధించి నిజంగానే రాజీ కుదుర్చుకోవచ్చు అంటారా? యాక్చువల్గా మేడం ఇది రాజీ పడదగిన కేసు కాదు. యాక్చువల్గా ఖచ్చితంగా ఎవరైనా రాజీకి ప్రోత్సహించినా, రాజీ చేయడానికి అడిగినా కూడా అది నేరం అవుతుంది అనమాట ఈ చట్టంలో. కాకపోతే ఏం చేశారంటే వీళ్ళు ఇట్లా ఇందాక ఆయన చెప్పినట్టుగా పెద్దల్లో పెట్టి ప్రెజర్ చేసి అమ్మాయి జీవితం పాడైపోతుంది, మళ్ళీ భవిష్యత్తులో బయటకు వస్తే ఇదని చెప్పేసి ఒక అవగాహన లేమితోటి ఏం చేస్తారనంటే కోర్టుకు వచ్చేసి ఏం జరగలేదు, అసలు ఏం జరగలేదు, అతను ఎవరో నాకు తెలియదు, పోలీసు వాళ్ళు సంతకం పెట్టని చెప్పేసి సాక్ష్యం చెప్తారు మేడం. దానివల్ల ఏమవుతుందంటే కోర్టు వారి దగ్గర సాక్ష్యాలు లేవు కాబట్టి కేసు కొట్టేసే అవకాశం ఉంది. అలా ఎప్పుడూ చేయకూడదు. నిజంగా మనం నిజాయితీ కేసు పెడితే నిజాయితీగా మనం సాక్ష్యం చెప్పినట్లయితే మనకు న్యాయం జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు చాలా కేసుల్లో నేను చూస్తున్నాను ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అమ్మాయి పెళ్ళైపోతుంది, అమ్మాయి కోర్టుకు రావడానికి ఇష్టపడదు, భర్తకు తెలుస్తుందేమో అని చెప్పేసి దాంతో సగం కేసులు అలా పోయే అవకాశం ఉన్నాయి. ఇక్కడ మెయిన్ ఇంకొక ప్రాబ్లం ఏం జరుగుతుందంటే ఈ ట్రయల్ కూడా బాగా డిలే అవుతా ఉంది. ఒక్కొక్క కోర్టులో 400-500 కేసులు ఉన్నాయి. కాబట్టి ఆ 400-500 కేసులు అవడానికి ఒక 100 కేసులు అవడానికే 1 year పడుతుంది. అలాంటిది 400 కేసులు అవ్వాలని అంటే ఎంత టైం పడుతుందో మనం ఇమాజిన్ చేయొచ్చు. సో దానివల్ల ఆ ప్రాబ్లం వల్లనే మనకి ఇది అవుతా ఉంది. మనకు మరిన్ని కోర్టులు మనం ఎస్టాబ్లిష్ చేసుకుని ఇప్పుడు ఈ నెలలో అయిన కేసు ఈ నెలలోనే అయ్యేలాగా, ఈ నెలలో సంవత్సరం అట్లీస్ట్ ఈ సంవత్సరంలో అయిన కేసు మనకి చట్ట ప్రకారంగా 1 year మ్యాండేట్ ఉంది, 1 yearలో ఈ కేసు కంప్లీట్ చేయాలని చెప్పేసి ఆ 1 yearలో మ్యాండేట్ అయ్యేలాగా మనం చేసుకుంటే అన్ని కేసులు కూడా శిక్ష పడుతుంది నిజంగా నేరం జరుగుంటే. కానీ ఇప్పుడు ఏమవుతుంది 2017 కేసులు కూడా ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి. దీనివల్ల చాలా ప్రోగ్రెస్ అయి ఉంటుంది. అమ్మాయి మ్యారేజ్ అయిపోయి ఉండొచ్చు, పిల్లలు పుట్టిండొచ్చు, అమ్మాయికి చెప్పకుండా పెళ్లి చేస్తుంటారు భర్తకి. ఒకవేళ అమ్మాయి ఇక్కడికి వస్తే ఇది అవుతుందని అది వరం అవుతుంది ముద్దాయిలకి, నేరస్తులకి. కాబట్టి అది నా సలహా ఏంటంటే ఎప్పుడు కూడా మనం పెళ్లి చేసేటప్పుడు కూడా చెప్పి చేయండి. చెప్పి చేసినట్లయితే మనకి రేపు పొద్దున ఇలాంటి ఏమైనా బయటకు వచ్చినా కూడా ఉండదు, నిజంగా నేరం చేసే వాళ్ళు శిక్ష పడుతుంది. అలాగదని మనం కప్పపుట్టు చేసినట్లయితే ఇలాంటి భయపడటం వల్ల అది వరము అతనికి అవుతుంది. అమ్మాయి నేరం అనుభవించి, అమ్మాయి ట్రామా అనుభవించి ముద్దాయికి వరం అవ్వకూడదు. కాబట్టి ఇదొకటి నా సలహా కూడా ఏంటంటే గవర్నమెంట్ కూడా ఇమ్మీడియట్గా కొత్త కోర్ట్స్ ఇంకెన్ని కావాలో అన్ని కొత్త కోర్ట్స్ పెట్టి ప్రతి కోర్టులో 100 కన్నా ఎక్కువ పెండెన్సీ లేకుండా చూస్తే ఇంకా త్వరగా అయ్యే అవకాశం ఉంది మేడం. మేము కూడా బాగా చేస్తున్నాం, వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. ఇంకోటి ఏంటంటే మిగతా కేసుల్లో ఈ కేసుని హర్రీ బర్రీగా మనం చేయడానికి ఉండదు. పాపతో మాట్లాడాలి, కూర్చోవాలి, అమ్మాయికి నమ్మకం కలిగించాలి. ఒక 2 రోజులు చెప్పకపోవచ్చు, 3 రోజులు చెప్పకపోవచ్చు, అలా అవగాహన కల్పించి చేస్తేనే కేసులు అవుతాయి. సో స్పెషల్ కేర్ షుడ్ బి టేకెన్ ఇన్ డిస్పోజింగ్ ఆల్ దీస్ మ్యాటర్స్. అలాగే ఈ పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసినప్పుడు విచారణ అంతా అయిపోయిన తర్వాత, శిక్ష పడిన తర్వాత వాళ్ళకి తర్వాత ఈ అమ్మాయిలకి రక్షణ ఎలా ఉంటుందండి? బెదిరించడాలు కానివ్వండి, తర్వాత ఇంకేమన్నా ఇబ్బంది పెట్టడాలు కానివ్వండి. యాక్చువల్గా ఒకసారి శిక్ష పడిన తర్వాత అంత ధైర్యం చేయరు, ఎందుకంటే ఇందులోనూ శిక్షలే చాలా కఠినంగా ఉన్నాయి. ఒకవేళ మళ్ళీ శిక్ష పడిన తర్వాత కూడా మళ్ళీ అలాగే రిపీట్ అవుతుంది అనుకున్నప్పుడు ఏం చేయొచ్చు అంటే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం దీనికి సంబంధించి రిపోర్ట్ చేస్తే మళ్ళీ ఇంకొంచెం సివియర్ అఫెన్స్ అయ్యే అవకాశం ఉంది. హ్యాబిచువల్ అఫెండర్ అయిపోతే శిక్ష కొంచెం కఠినంగా పడే అవకాశం ఉంది. కాబట్టి అంత డేర్ చెయ్యరు. నేను చూసినంత వరకు ఒకసారి పోక్సో ఒక్కటే ఒక్క కేసెస్ లో జరుగుతుంది. ఇది ఎట్లా అంటే అమ్మాయి అబ్బాయి టీనేజర్స్ ఉంటారు, అమ్మాయికి 17 years, అబ్బాయికి 19 years అనుకోండి. వాళ్ళు లేచిపోతారు అనమాట. లేచిపోయిన తర్వాత మళ్ళీ వస్తారు. ఇది చాలా కేసులో చూసాను నేను. అమ్మాయి తల్లిదండ్రులకు వెళ్ళడానికి ఇష్టపడదు,
నేను వెళ్ళను అంటారు. నేను అతనితోనే ఉంటాను, అతను జైల్లో ఉన్నాడు కాబట్టి నన్ను హోము పంపించండి అంటారు. మేము చాలా అవగాహన కల్పించి చేస్తాం అనమాట. అది కాబట్టి దీన్ని మనం చాలా చక్కగా చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు మనం పోక్సో చట్టం అవగాహన న్యాయ సహాయం అంశంపై సలహాలు సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 న్యాయ సేవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.